దేవుడే కాపాడుతండ్రి. రే డోర్ తీయండిరా. ఇది పులేరా. మీకు దండం పెడతాను, ముందు డోర్ తీయండిరా. మగాళ్ళు మాత్రమే కాదురా, మీరు మహానుభావులురా. రే డోర్ తీయండిరా. సరే బయట గడియం ఏం తీస్తా, లోపలిది నువ్వే తీసుకో. అమ్మో ఓ నాయనో, ఇది ఎక్కడ పుల్రా నాయనా. అందుకే వెళ్ళొద్దన్నాం, మా మాట వినకుండా లోపలికి వెళ్ళాం. ఇప్పుడు బాగా తీరిందా? ఈ రాంబాబుకు తిక్క కుదిరింది, లేకపోతే పొట్టడంటూ ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తాడా. నేను పుల్లి అని నిజంగానే నమ్మేశా. అమ్మో సరే ఉంటాను, బాయ్. ఏమైంది రాంబాబు? లోపల పులుందమ్మా. పులేంట్రా? పులింట్లోకి ఎందుకు వస్తుంది? సేమ్ డైలాగ్ రాంబాబు కూడా చెప్పాడు. లోపలికి వెళ్ళాడు, చిరిగిపోయిన చీపురు కట్టలా ఇలా బయటకు వచ్చాడు. అవునమ్మా, మేము కూడా తప్పించుకొని వచ్చేసాం. ఆశ్చర్యంగా ఉంటే నేను నమ్మనురా. లోపలికి వెళ్ళి నేను చూస్తాను. రా రా, నీతిక కూడా కుదురుస్తానుగా, రా. దానికి విందు భోజనం కావద్దు. రాంబాబు టైం బాగుంది, కనీసం చిరిగిన పనితోనైనా బయటకు వచ్చాడు. లేకపోతే ఇది కూడా ఉండేది కాదు. కావాలంటే కిటికీలో నుంచి చూడమ్మా. అదేదో తోకలా ఉందేంట్రా? అదే పులి మమ్మీ. మరి కనిపించదేంటి? తోక మాత్రమే కనిపిస్తుంది. తోకుంటే పులినాడు మమ్మీ. ఎందుకో నాకు నమ్మబుద్ధి కావడం లేదురా. విను మమ్మీ, నేను వెళ్ళి ఇప్పుడే చూసొస్తా. వద్దు మంగా, వద్దు. వెళ్తే చివరి కోరికేంటో చెప్పండి మంగా. ఏంటి వెటకరమా? నేను కూడా అలా అనుకునే వెళ్ళాను, ఆ తర్వాత తెలిసింది. సౌండ్ విన్నావు కదా. అయ్యో ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? వాళ్ళకి ఫోన్ చేయి మమ్మీ, వాళ్ళు తీసుకెళ్తారు. హలో, ఫారెస్ట్ ఆఫీసర్ అండి. సార్, మా ఇంట్లోకి పిల్లి వచ్చిందండి. పిల్లి కాదు సార్, పులి వచ్చింది. అవును సార్, మేము బయట ఉండి తలుపులు వేసేసాం. అడ్రస్ చెప్తాను, రాసుకోండి సార్. త్వరగా వచ్చేయండి సార్. అక్కడే సార్, ప్లీజ్ త్వరగా వచ్చేయండి సార్. మమ్మీ వస్తానన్నారా? అంకుల్ దాహంగా ఉంది, ఇఫ్ యు డోంట్ మైండ్ లోపలికి వెళ్ళి వాటర్ తీస్తారా? ఏంటి ఇప్పుడా? ఎటకారంగా ఉందిరా. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళాను అనుకో, ఇక పైలోకి వేరా నా దారి. ఇన్ని రోజులు వీళ్ళు నాతో ఆడుకుంటారా, ఇప్పుడు నేను వీళ్ళతో ఆడుకుంటా. అమ్మా ఆకలిస్తుంది. మనకిచ్చిన అడ్రస్ ఇదే కదా? ఇదే సార్, ఇదే సార్. ఎవరో వచ్చినట్టున్నారే, వెళ్ళి విందాం. ఎక్కడ పులి? ఎక్కడ? ఇట అట? ఎక్కడ? ఎక్కడ పులి? ఎక్కడ? హలో, పులి ఉన్నది లోపల సార్. పులి లోపలుంటే ఇల్లు బయట ఉన్నారేంటి? అవును, ఎందుకున్నారు? అయినా మీరేం భయపడకండి, మేము పుల్లి పట్టుకుని దాన్ని జూలో వదిలేస్తాం. జూలో వదిలేస్తానంటున్నారేంటి? కొంపదీసి జూ అధికారులు వచ్చారా ఏంటి? అమ్మో, అదేంటో ఈ మధ్య అడవిలో ఉండాల్సిన పులులు అడవిని వదిలేసి ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. ఈ పులి మామూలు పులి కాదు సార్, నా టైం బాగుండి తప్పించుకున్నాను. ఈ పులిని తీసుకెళ్లి ఆ నల్లమల్ల అడవుల్లో పడేయండి సార్. అమ్మో, వీళ్ళు ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళే. గెటప్ తీసేసి వాచ్మెన్ చెప్పడం బెటర్, లేదంటే తీసుకెళ్లి పుల్ల మధ్యలో వేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మధ్య ఒక ఎలుగుబంటి తప్పిపోయి ఇక్కడే ఎక్కడో తిరుగుతుందని విన్నాం.
ఓరి నాయను ఎలుగుబంట. ఓరి నాయను వాడన్న ఎలుగుబంటి ఇదేనా? ఆ ఎలుగుబంటి పులిని సింహాన్ని చూస్తే ఏమీ చెయ్యదు, కానీ మనిషి వాసన గాని పసిగట్టిందంటే అంతే. ఇప్పుడు అరిచాననుకో నన్ను బిస్కెట్ తినట్టు తినేస్తుంది. అరిస్తే తినేస్తుంది. అరవకుండా కామ్గా పుల్లాగా ఉండడం బెటర్. ఓ నాయను ఈ టైంలో సెంటరింగ్ అయిందేంట్రా బాబు? ఎలుగుబంటి ఇటే వస్తుంది. ఇప్పుడు ఎలా? సెల్ కట్ చేయండి రా, ఎలుగుబంటి వచ్చేస్తుంది. కట్ చేయండి రా బాబు. అమ్మయ్యా, సెల్ ఫోన్ రింగ్ సౌండ్ ఆగింది. ఎలుగుబంటి వెళ్ళిపోయింది. ఒరేయ్ సెల్ రింగ్ చేయకండి, కట్ చేయండి రా బాబు. ఎలుగుబంటి ఇటే వస్తుంది. అమ్మో, అమ్మో, అయ్యో, అరిస్తే ఎలుగుబంటి వస్తుంది. వీళ్ళెంత కొట్టినా అరవకుండా కామ్గా ఉండడం బెటర్. సార్, ఈ సూదిస్తే పులి చస్తుందా సార్? చావదమ్మా, మత్తొచ్చి పడిపోతుంది. ఆ పులిని తీసుకెళ్లి మేము జూలో పడేస్తాం. పనిలో పనిగా రాంబాబు కూడా ఒక సూది వేయండి సార్. ఎందుకమ్మా, పులిలా మత్తు కోసమా? కాదు సార్, ఆయన్ని పులి కరిచింది కదా, ఆయనకి సూది ఇవ్వకుండా వదిలేశారనుకోండి, అనవసరంగా లేనిపోని జబ్బులు వస్తాయి. దానికైతే మందు లేదమ్మా. ఫాలో మీ. రే ఇట్రా. అదిగో తప్పిపోయిన ఎలుగుబంటి కూడా ఇక్కడే ఉంది. అయ్యో, ఇది మా ఇల్లా లేక ఫారెస్టా? అన్ని మా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఎలుగుబంటి పారిపోయింది, పులి కూడా పారిపోయింది. అమ్మయ్యా, బతికించారు. ఇక లోపలికి వెళ్దాం పదండి. పద. ముందు నువ్వు వెళ్ళు. ముందెళ్తేనే నన్ను పీకింది. ఇప్పుడు ఎవరిని పీకదు పదండి. ఏంటే అలా చూస్తున్నావు? ఎలుగుబంటికి కూడా సూదేయాలి, వెళ్ళి పట్టుకో. ఓకే సార్. సార్ ఎలుగుబంటి బాత్రూమ్ పోయింది. ఎలుగుబంటి బాత్రూమ్ పోవడం ఏంటే? అంటే బాత్రూమ్ కాదు సార్, బాత్రూమ్ కిటికీలోంచి దూరం వెళ్ళిపోయింది. వారిని చూడండి, మీ కిటికీలన్నీ బాగు చేయించండి. ఈ రోజు ఎలుగుబంటి వచ్చింది, రేపు ఏనుగైనా రావచ్చు. సార్, ఇది నిజంగానే పడిపోయిందా లేకపోతే నాటకం ఆడుతుందా? కనిపించట్లేదా? నిజంగానే పడిపోయింది. ఇది ఆడదా మగదా సార్? ఏ ఆడదైతే పెళ్లి చేసుకుని కాపురం చేస్తావా ఏంటి? పెళ్ళాలతో పోలిస్తే ఇది చాలా బెటరేలే. పులిని పట్టుకోవాలి, వలిపోవయ్యా. ఏం కాదు కదా సార్? మత్తిచ్చాం కదా, ఏం కాదు. అరే ఏం కాదని చెప్పానా? రాంబాబు ధైర్యంగా పులిని పట్టుకుంటున్నాడ్రా.
ఇదేంటి పులి పైకి వచ్చింది? పులి కాదు, తల వచ్చింది. ఆ? అదేంటి పులి బాడీలోకి వాచ్మెన్ గాడు వచ్చాడు? కొంప తీసి పులి వీడిని మింగేసిందా ఏంటి? అయ్యో దేవుడా, మా వాచ్మెన్ అప్పుడే తీసుకెళ్లిపోయా. పులి వీడిని మింగలేదు. పులిలా వీడు గెటప్ వేసి మనల్ని పురిటి కొట్టించాడు. సరిగ్గా చూడు. అమ్మా వాచ్మెన్ గా ఇతను మీకు తెలుసా? తెలుసా ఏంటి అంకుల్? వీడు మా వాచ్మెన్. ఆ? అవునా? అనవసరంగా మా టైం వేస్ట్ చేశారే. సార్ వీడిప్పుడే పైకి లేవడా? మత్తుకు విరుగుడు ఇస్తే లేస్తాడు. ఏంటే అలా చూస్తావు? వాళ్ళక్కడ పడేసి ఇంకో ఇంజెక్షన్ ది. అమ్మో, ఏంటి అందరూ నన్ను చంపేలా చూస్తున్నారు? నువ్వు చేసిన ఘనకార్యం తట్టుకోలేక ఎలా దొంగెదవా మమ్మల్ని భయపెట్టిచ్చేస్తావా? సారీ సార్, పులేసి వేస్తే పెళ్లి అవుతుందని అప్పిగాడు ఫోన్ చేశారు సార్. అందుకే శశికళ పెళ్లి చేస్తుందని పులేసి వేశాను సార్. నీ తొక్కల విషయం కోసం మమ్మల్ని భయపెట్టిస్తావా? ఈ లేశాలతో మనకెందుకు గానీ ఆ ఎలుగుబంటి ఎక్కడుందో చూద్దాం పదా. ఓకే సార్. వెధవా. ఏరా దొంగ విధవా, నిన్ను చూడగానే మాకు తెలియకుండానే మా నిక్కర్లు తడిసిపోయాయి కదరా. ఇంకా చూస్తారేంటి? కుమ్మేయండి. కుమ్మండ్రా. అయ్యో. ఏయ్, అబ్బో. ఏయ్, అబ్బో. అందరికీ సారీ. అవును, ఎలుగుబంటే సార్. రేయ్, అది పారిపోయిందిరా వెధవా. కనీసం ఆ ఎలుగుబంటి వచ్చినప్పుడైనా బయటికి రావచ్చు కదరా. వెధవనరు వెధవ. వద్దామని అనుకున్నాను మేడం, బయట తలిపేసింది. అర్థం అంటే ఎదురుగానే అది ఉంది. ఏం చెప్పను, ఎలా చేయను? పైగా నేను 2 సార్లు ఫోన్ కూడా చేశాను కదరా. ఆ ఫోన్ చేసింది మీరా? ఆ ఫోన్ వల్లే కదమ్మా నేను సగం బుక్ అయిపోయాను. చచ్చినంత పని చేసావు కదరా. చూడు ఎలా రక్కేసావో. పైగా నీ యదమోహానికి ఆ సౌండ్ ఒకటి వేవ్ అని. అది సరే గాని నా పులికెట ఎలా ఉంది సార్? రేయ్, ఏయ్! నువ్వేంట్రా కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావు? నా బ్రతుకు చెడా, నేను పులి వేషం వేసిన పిల్లితో పోలుస్తున్నారు సార్. నోరు పడిపోయిందా? నోరు తెరిస్తే మళ్ళీ కొడతారేమని. ఇప్పుడు నేను నిన్నెందుకు కొట్టానో నీకు తెలియాలి, అంతే కదా? ఆ. ఆ. నువ్వు పులివేషం వేసినప్పుడు నా మీద పడి రక్కింది గుర్తుందరా? ఆ. అందుకే అందుకే పట్టామని కొట్టా. ఆహా, ఏం అదృష్టం నాది. గుర్తు చేసి మరీ కొట్టించుకుంటున్నాను. రే, ఆ, నీకు గాని మీ అమ్మా నాన్నకు గాని ఆ. పిచ్చి లాంటిది ఏమి లేదు కదా? ఎందుకు సార్ ఈ డౌట్ మీకెందుకు వచ్చింది? పిచ్చి కుక్కలు రక్కినా కరిచినా మనకి పిచ్చి పడుతుంది అంటారు కదరా. ఆ, ఆ, చెప్పరా బాబు, చెప్పు. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకుంటాను. సార్ మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నేను మా ఊరు ప్రెసిడెంట్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని పులి వేషం వేశానంతే. ఏదవా, పులి వేషాలు వేస్తే పిల్లి వేషాలు వేస్తే పెళ్లిళ్ళు కావురా. ఆ. డబ్బు సంపాదిస్తే అమ్మాయిలు పడతారు. ఈ రోజుల్లో ఎంత డబ్బు సంపాదించినా ఏం ప్రయోజనం ఉంది సార్? అంతా బ్యాంకులోనే ఉంటుంది. మన చేతికి ఒక్క రూపాయి కూడా రావట్లేదు. అక్కడ నా సెల్ మోగుతోంది, ఇప్పుడే వస్తా. నాకేమో పెళ్లి జరగట్లేదు. ఈ రాంబాబుకేమో మంగ లాంటి అందమైన పెళ్ళాన్ని దొరికినా ఏమీ చేయట్లేదు. ఇదంతా విష్ణుమాయ. ఇలా పడాడు, ఇలా ఇల్లు కట్టుకుంటూ వచ్చినాడే. హలో, అటుపక్క ఎవరు? హలో రాంబాబా. అవును, నువ్వెవరు? అదే రాంబాబు, నేను లంగోటాని. ఆ? ఏ కోట? లంగోట. వీడెవడో లంగోటాల మీడవడలా ఉన్నాడు.
నేను లంగోటాలు వాడను, కడ్రాయర్ మాత్రమే వాడతాను. అది కూడా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు మాత్రం. పోనీ అబ్బా, నేను నీ చిన్నప్పుడు ఫ్రెండ్ లంగొట్టాను రా. మన ఇద్దరు 3వ క్లాసు 7 సార్లు చదివాం కదా, గుర్తొచ్చిందా? ఆ గుర్తొచ్చి రానట్టుగా ఉందిరా. ఇంతకీ ప్రస్తుతం నువ్వు ఎక్కడున్నావు? ఉగండా ఉగండా. ఏ తొండ? తొండ కాదురా, బండా. ఉగండా ఉగండా. నేనిక్కడ కోట్లు సంపాదించా. నువ్వు చిన్నప్పుడు అయిపోయి చదివి పోలీస్ ఆఫీసర్ అవుతాను పెద్ద ఫోజ్ కొట్టావు కదా, అయ్యావా? ఈ లంగోటగాడికి మన ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తుందే. వాడు కోట్లు సంపాదించానంటున్నాడు. మనం తక్కువ, అస్సలు తగ్గకూడదు. నాకు తెలిసి నువ్వు 10th కూడా పాస్ అయి ఉండవు. నోరు ముయిరా గౌడు గేదె లంగోట. నేను అనుకున్నట్టుగానే ఐపీఎస్ చదివి పెద్ద పోలీస్ ఆఫీసర్ని అయ్యాను తెలుసా. నేను ఇప్పుడు ఎస్పీని. అవునా, నువ్వు సూపర్ రా. బైది బై, నేను రేపు హైదరాబాద్ వస్తున్నా. ఏమన్నావు? నేను ఎస్పీగా చూడాలని నా కోరిక తీర్చుకోవడానికి వస్తున్నా. అలాగే హైదరాబాద్ లో నాకు పని ఉంది. నేను నా డ్రీమ్ ద ల్యాబ్రా కలిసి వస్తున్నావు. ఏంటి, నువ్వు జిబ్రాన్ పెళ్లి చేసుకున్నావా? జీబ్రా కాదు, కోబ్రా కాదు, దాని ముందు పేరు ఆబ్రా. ఆబ్రా. లంగోట, యాబ్రా, ఇవేం పేర్లురా నాయన? లోపల వాడే వాటి పేరు పెట్టుకున్నారు. నాకు మా వాడికి సిగ్గెక్కువ, అందుకే ఎవరికి కనిపించకుండా ఉండే వాటి పేరు పెట్టుకున్నాం. సరేరా, డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేసి ఎస్పీ డ్రెస్ లో ఉన్న నిన్ను వాటేసుకుంటా. ఉంటా. గుడ్ నైట్. ఇక్కడ పగలైతే అక్కడ నైట్ కాదా? ఓ మై గాడ్, వాట్ ఏ వండర్. బాయ్. ఆబ్రా, మై డియర్ ఆబ్రా. కిలికిలి. యాస్ గులగుల, జల్జల వలవల. బస్ కిలికిలి. అంతా ఓకేనా గులగుల? అంతా ఓకే కిలికిలి. ఆ లంగోటగాడి ముందు మనం తగ్గకూడదు. నిజమైన ఎస్పీ లాగా బిల్డప్ ఇస్తాను. ఊరే రిబ్బను, మనం నిజంగా ఉగాండా నుంచి వచ్చిన నల్లవాళ్ళలా ఉన్నామా? నల్లగా ఉన్నాం గాని ఉగండా నుంచి వచ్చిన వాళ్ళలా లేమో. ఏ బొరబండా నుంచో గోల్కొండ నుంచో వచ్చి ఉగండా వాళ్ళలా నమ్మించడానికి వేషం వేసుకొచ్చినట్టున్నాం. మరి తేడా వస్తే తంతారు కదా. తేడా రాకుండా తెలివిగా నటించి బయటపడాలి. అదే మన బిజినెస్ ప్రాక్టీస్. మనం కిలికిలి గులుగిలి భాష మిక్స్ చేసి వాళ్ళని గలిబిలి చేసేయాలి. సరే గులుగులి. హాయ్, వచ్చేసింది కిలికిలి. గులుగులి. హే కిలికిలి. గులుగులి. వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, కుమ్మేస్తాను, పోలీస్ నేనేరా. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే వచ్చేవాడు, నీడ నీతో వచ్చేవాడు పోలీసోడేరా. అమ్మా పోలీస్! అయ్యో పోలీస్! నన్ను పట్టుకోవడానికి వచ్చాడు అనుకుంటా. సార్, నాకే పాపం తెలుసా? నన్ను వదిలిపెట్టాడు సార్. రేయ్, నన్ను సరిగ్గా చూడరా. అరే, మీరు అచ్చమ్మా రాంబాబు సార్ లా ఉన్నారే. రేయ్, నేను రాంబాబు నేరా పిచ్చి సన్నాసి. అవునా, మీరు అచ్చం పిట్టల దొరలా ఉన్నారు సార్. అచ్చు లేదు, బొచ్చు లేదు. నేను పోలీస్ గెటప్ లో ఉన్న రాంబాబుని, ఎస్పీ రాంబాబుని. సంక్రాంతి పండుగ ఆడుకోవడానికి మా ఊర్లోకి రకరకాల గెటప్ వస్తుంటారు. అంటే మీరు కూడా మీ ఊర్లో. ఎక్కువ మాట్లాడేవంటే బొక్కలు తీసేస్తా. మీకంత సీన్లు వెళ్ళండి. మీరు ఒరిజినల్ కాదు కదా, డూప్లికేట్ పోలీస్ కదా. మరి అలాంటప్పుడు నన్ను చూసి ఎందుకురా దాక్కున్నావు? అంటే అది నా మొహం దొంగ కోళ్ళు పట్టేటోన్లా ఉంటది కదా సార్, అందుకే భయం వేసింది. నీ మొహం అలాగే ఉంటుందిరా. కానీ నేను ఈ పోలీస్ గెటప్ ఎందుకు వేసానో తెలుసా? ఎందుకే సార్? ఉగాండా నుంచి నా ఫ్రెండ్ లంగోట, వాడి భార్య యాబ్రా వస్తున్నారు. ఉగాండా, లంగోట, యాబ్రా, ఇవేం పేర్లు సార్? అవన్నీ నీకు అనవసరం రా. ఇదిగో 2 రోజులు నువ్వు లీవ్ తీసుకుని ఇటేం చెక్కేసి ఉంచుకో. రాంబాబు పోలీస్ గెటప్ వేశాడంటే దీని వెనక ఏదో పెద్ద కథే ఉంటుంది. అది నేను తెలుసుకుంటానుగా. లంగోట యాబ్రా ఇంకా రాలేదేంటి?
ఇదే రాంబాబు ఇల్లు. కమాన్ అబ్రా. ఓకే గులుగులి. పద కిలికిలి. ఓకే గులుగులి. నా చూడండి. ఏంటి అలా చూస్తున్నారు? నా డ్రెస్ చూడండి. నేనే పోలీస్, నేను ఎస్పీ, నేను పోలీస్, నేను పోలీస్, నేను ఎస్పీ, నేను పోలీస్. నువ్వు పోలీస్ కానట్టే ఓవర్ యాక్షన్ ఇటీ. మీకు ఎలా అనిపించిందా? అయితే నేనే పోలీస్. ఏంటి నీ జిలజిల? జిలానా? నా పిల్లం బ్రాకో. నా పేరు బ్రాకో కాదు, నా పేరు యాబ్రా గులుగులి. యా యా యా. అదే నా పిల్లంకు కొంచెం తెలుగు కొంచెం కిలికిలి భాష వచ్చు. రెండు మిక్స్ చేసి కొడుతుంది, తట్టుకోవాలి. తట్టుకుంటానులే గాని ఇంతకీ నా పోలీస్ గెటప్ ఎలా ఉందో చెప్పనేలేదు. సేమ్ పోలీస్ లాగానే ఉన్నావు. లాగానా? పోనీ పోలీస్ అనుకుంటాలే. కిలకిలి. అనుకుంటావా? నీ ఫ్రెండ్ పోలీస్ అయితే నా ఫ్రెండ్ కలెక్టర్ తెలుసా? కిలకిలి. నీ ఫ్రెండ్ కలెక్టరా? అవును రాంబాబు, నాకు పోలీస్ ఫ్రెండ్ నువ్వు ఉన్నట్టే నా పిల్లం బ్రాకు ఇవ్వు లంగోట. చి ఆ బ్రాకు కలెక్టర్ ఫ్రెండ్ ఉంది. అవును, ఆవిడ ఇప్పుడు ఇక్కడకు కులి 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 అంటే వస్తుందని దాని అర్థం. కలెక్టర్ గారు ఇక్కడికి వస్తున్నారా? నా ఏరియాలో నేను ఎస్పీగా ఉండగా నాకు తెలియకుండా కలెక్టర్ గారా? ఎవరబ్బా? ఇప్పుడు చెప్పు రంగోట, మీరు సడన్ గా ఇండియాకి ఎందుకు వచ్చారు? రంగురాలు అమ్ముదామని వచ్చాము. వీళ్ళు మ్యాటర్ అర్థమైంది కదా? కోట్ల విలువ చేసే రంగురాళ్ళు.